జనసేన పార్టీ నుంచి అలాగే కూటమిలో ఉండేటువంటి తెలుగుదేశం బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. అది ఒక వార్నింగ్ అనుకోవచ్చు, ఇంకొకటి కూడా అనుకోవచ్చు. ముగ్గురు కలిపి ఒక సంయుక్త ప్రకటన చేశారు. దాని గురించి ఒకసారి చదువుతాం. చాలా పెద్ద మ్యాటరే ఉంది. ఇదిగోండి, కూటమి పార్టీలు సంయుక్త ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమి పక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి. ఇటీవల మన పార్టీ అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ ఫేక్ అకౌంట్లు సూడో అభిమానులుగా వ్యవహరిస్తున్న విషయం మన దృష్టికి వచ్చింది. వీరు ఒక పార్టీకి అభిమానుల్లా నటిస్తూ మరొక మిత్రపక్షాలను తీవ్రంగా విమర్శించడం, వ్యక్తిగతంగా దూషించడం, లేదా వారి ప్రతిష్టకు భగ్నం కలిగించేటువంటి పనులు, పోస్టులు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఉదాహరణకు టీడీపీ అభిమానులా కనిపించేటువంటి ఒక ఫేక్ అకౌంట్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని, లోకేష్ గారి ఫోటో పెట్టుకుని పొగుడుతూ, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదంటే మెగాస్టార్ ఫోటో పెట్టుకుని అవతల చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అలర్ట్గా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విమర్శించేటువంటి దాంతో కార్యకర్తల ఆవేశానికి లోనే మిత్రపక్షాల మీద పరస్పరం దాడులు దిగుతున్నారు. చివరకు మనకే గొడవలు పెడుతూ వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తున్నాం అంటే దీంట్లో ఆ ముసుగులో అంటే జనసేన లేదా టీడీపీకి సంబంధించిన ఇద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ వేసినటువంటి ఎరలో ఇరుక్కుపోయారు. ముఖ్యంగా కొంత ఎక్కువగా చెప్పాలంటే ఈ మధ్యన అటు సినిమా గురించి కావచ్చు, దేని గురించి అయినా కావచ్చు, రచ్చ సోషల్ మీడియాలో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇచ్చినటువంటి పదవులు కూడా వెనక్కి తీసేసుకునేటువంటి అంతవరకు కూడా వెళ్ళిపోయింది. ఎవరు ఎప్పుడు ఏమీ మాట్లాడుకున్నట్టు ఇద్దరు రెండు పార్టీల్లో కూడా గతంలో విమర్శించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రజా ప్రయోజనాల రీత్యా రెండు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఒక తాటిపైకి వచ్చి చాలా గొప్పగా ఒకరికొకరు గౌరవించుకుంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఎవరు అనలేదు చెప్పండి. ఇంట్లో ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు మాట్లాడుకోవటం, అన్నదమ్ములు తిట్టుకోవటం, ఇంకొకటి తిట్టుకోవటం లేదా? సరే, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నటువంటిది కూటమి. ఇప్పుడు అలాంటి దాంట్లో కుట్రలు చేయడానికి ఎవరన్నా వస్తే అది నిజమా కాదా, అతను ఎవరు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సినిమాకి సంబంధించి లెగిసేసి ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు, రాజకీయాల గురించి ఎగిరెగిరి పడిపోతారు, ఆఖరికి స్పోర్ట్స్ ఇంకొకటి దేనికి వచ్చినా సరే వీళ్ళ పెంట సోషల్ మీడియాలో చేసేయటం అనేది. సోషల్ మీడియా దేనికి ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. మీరు అసలు ఏ ఎరలో పడుతున్నారో ఆలోచించుకోండి. వాళ్ళు ఒకటి, జనసేన వాళ్ళు ఒకటి చేస్తే టీడీపీ వాళ్ళు 10 చేస్తారు. వాళ్ళు తిరిగి రిప్లై ఇస్తే వీళ్ళు రెచ్చిపోతారు. ఏంటిది అసలు? నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, దీనివల్ల ఎవరికి ఉపయోగం? సరే, మీరు ఇంత అలా కొట్టుకు సస్తున్నారు కదా, మీకు ఏమన్నా ఉపయోగం వచ్చిందా? దానివల్ల నీకు ₹1 లాభం వచ్చిందా? జనసేన వాళ్ళు ఆలోచించుకోవాలి. టీడీపీ వాళ్ళు కూడా అరే మనం ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, దీనివల్ల మన పార్టీకి కావచ్చు, నాకు కావచ్చు, వ్యక్తిగతంగా నాకు ₹1 లాభం ఉందా అనేది ఆలోచించుకుని తగిలాడాలి. ప్రతిసారి ఇంకా ఎగేసుకుంటూ జనసేన వాళ్ళ మీద ఒరే నువ్వు ఇలా అన్నావురా, అప్పుడు చిరంజీవి గారు ఎలా ఇచ్చారా, నువ్వు ఎలా చేశారా, ఎలా ఎక్కిరిస్తారా, ఇలా కమెంట్ చేస్తారా అని చెప్పి వాళ్ళు, మీరు చేయలేదా అని చెప్పి వీళ్ళు. ఏంటిది అసలు? దేనికి? ఏమన్నా పనికి మాలిన ఈ చెత్త తప్ప ఇంకా దేనికన్నా ఉపయోగం ఉందా? ఒక్కసారి కూర్చుని ఒకసారి ఆలోచించుకోండి. కులపిచ్చితోనూ ఇంకొక పిచ్చితోనూ కొట్టుకు సావకుండా రాష్ట్రం గురించి ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి, మీ కులపిచ్చి గురించి ఆలోచించుకోకుండా రాష్ట్రం గురించి ఆలోచించండి. రాష్ట్రంలో యువత గత 10 ఏళ్లుగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో, చదువుకుని డిగ్రీలు చేతపట్టుకుని ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియక, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట గంజాయికి అలవాటు పడిపోయి బ్లేడ్ బ్యాచ్లుగా తయారయ్యి కల్తీ మద్యానికి అలవాటు పడిపోయి వాళ్ళ తల్లిదండ్రులకి శోష తప్ప ఇంకొకటి లేనటువంటి పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితులు మెల్లగా గట్టెక్కుతున్నటువంటి పరిస్థితులు వస్తుంటే కూటంలో మనమే వచ్చి వాళ్ళ ఎర్రలో ఇరుక్కుపోయి మనమే దాని మీద పెట్టేయాలనేటువంటి కుట్ర ఎందుకు చేసుకుంటున్నారో ఆలోచించండి. పార్టీల పరంగా మీకు సపరేట్ ఎజెండాస్ ఉండొచ్చు, కానీ రాష్ట్రం దగ్గరికి ఉండేటప్పటికి ఒక తాటిపైకి రండి. రాష్ట్రం కోసం, ఇక్కడ ఉండేటువంటి ప్రజల కోసం, ఒక కుటుంబమో ఒక పార్టీయో మనకు లెక్క కాదు. రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో రాష్ట్రం బాగుపడితే మీరు కూడా బాగుపడతారనేటువంటి ఒక మినిమం ఆలోచన కూడా లేకుండా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అపర మేధావులు ఉంటారు జనసేన పార్టీలో కానీ టీడీపీలో కానీ. వీళ్ళే అసలు పార్టీని అంత శాసిస్తున్నట్టు, వీళ్ళే ఆ పార్టీని నడుపుతున్నట్టు,
వీళ్ళే రాజకీయ ఉద్దండులు అయిపోయినట్టు పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తూ ఉంటారు. అసలు మనకన్నా తెలివిగలవాడు లేడు, మనకన్నా అపరజ్ఞానులు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడు. పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు అయ్యా, జనసేన పార్టీ ఎలా నడపాలో నాకు తెలుసు అన్నట్టుగా బిల్డప్లు. ఇంకొక పక్క టీడీపీకి సంబంధించి నారా లోకేష్ గారికి సలహాలు ఇచ్చేస్తారు, వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చేస్తారు. ముందు నీ ఇంటిని గడుపుకోవడం ఎలాగో చూసుకో, ఎటువంటి ఇష్యూస్ లేకుండా నువ్వు నీ జీవితాన్ని ఎలా గడుపుకోవాలో అప్పుడు ప్లాన్ చేయి. లేదంటే ఒక సర్పంచ్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టి ఒకసారి ట్రై చేసి చూడిపోను. నీకు అంతగా నీ అంత అపరమేధావితనం బాగా ఎక్కువగా ఉండుంటే, నేనే గొప్ప అనుకునేటువంటి పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా, జనసేన కన్నా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా, లోకేష్ గారి కన్నా ఒకసారి ఒక సర్పంచ్గా పోటీ చేసి సింగిల్గా గెలిచి చూపించు. ఆ తర్వాత పక్కోళ్ళకి సలహాలు ఇద్దు కానీ. ఓకేనా?